ఆర్జీవీ మీద ఒక బ్లాగ్ రాశారంట, హౌ టు కిల్ ఆర్జీవీ అని. అది ఆ స్టోరీ చెప్పండి. అది ఎప్పుడు ఆయన కలవడానికి వెళ్ళినా నేను ఎప్పుడు ఇలా చూస్తూ ఉండేవాడిని ఆయన్ని. ఆయన మాట్లాడుతుంటే అలా అసలు మైమరిచిపోతూ ఏం చెప్తున్నాడు రా బాబు నీ అమ్మ అనిపించింది నాకు. వీడు ఒక్కడే ఎక్కువ మాట్లాడేవాడు అని ఇలాని ఆయన దగ్గర మీరు ఎక్కువ అసలు బాగా ఓపెన్ అవుతాడు అనమాట. అంతా డిస్కషన్ కానీ గట్టి గట్టిగా మాట్లాడుకుంటారు ఇద్దరు కాన్సెప్ట్లని. నేను ఓన్లీ జస్ట్ ఇలా అడ్మైర్ చేస్తూ అలా చూస్తూ ఉంటాను అనమాట. అయితే ఒకరోజు నానక్రామ్గూడలో కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు ఆ సినిమా షూటింగ్ అవుతుంటే ఆ రోజు వెళ్తే ఏదో చెప్తున్నాడు అనేది ఐడియా చెప్తున్నా. ఆయన చూసి ఏంటి బాను ఎప్పుడు మాట్లాడ్డా అసలు అన్నాడు. అంటే వీడు సార్ మావాడికి పంచులు ఎక్కువ మాట్లాడితే ఏదో ఒకటి అంటాడు అందుకే ఎక్కువ మాట్లాడు అన్నాడు. ఎందుకన్నా తెలియదు అట్లా. అంత ఉందా అంటే అవును సార్ నిజంగా బ్లాగులు అవి రాస్తుంటాడు ఏవో పిచ్చి పిచ్చిగా వాడిని తట్టుకోలేము మనవాడు ఓపెన్ అయితే అన్నాడు. నిజంగా థ్యాంక్స్ అన్నాడు ఆయన. ఎందుకన్నా నాకు తెలియదు. కార్లో కూర్చొని నాకు ఫుల్ కోపం వస్తుంది ఆయన మీద, ఆయన చంపేయాలి, రాస్తావు ఒక బ్లాగ్ ఇప్పుడు ఇవాళ అని వెళ్ళి రాసా ఊరికే. హౌ టు కిల్ రామ్ గోపాల్ వర్మ అని ఒక బ్లాగ్ ఏదో ఒక చిన్న ఐడియా అట్లా రాసుకుంటూ వెళ్ళాం. 2 రోజుల తర్వాత మళ్ళీ కలవడానికి వెళ్ళాం. వెళ్తూ ప్రింట్అవుట్ తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చేట్లా. సో ఫస్ట్ ఫక్ ఏంటిది ఎక్కడిది అన్నాడు. అంటే ఎవరు రాశారు అంటే వీడు కింద చూడండి అంటే నా పేరు ఉంది. నువ్వా అని అప్పుడు వెళ్ళి ఏది షార్ట్ మధ్యలో బ్రేక్ కెమెరా అంత రెడీ అంటే ఇలా అనుకుంటే వెళ్ళి మొత్తం చదివాను. చదివచ్చి ఏంటిలా ఏంటిది అందులో ఉన్న కంటెంట్ చెప్పండి అంటే కొంచెం ఇలా ఉంటుంది అది తిట్టడం పొగట్టడం. బేసిక్గా ఏంటంటే తను ఫోన్ పైన బాగా డిపెండ్ అయి ఉంటాడు, మెసేజెస్ ఫోన్ పైన. అంటే ఒకరోజు అతన్ని లాస్ట్ కన్క్లూజన్ ఆయన చంపాలంటే ఒకటే ఆయన ఫోను, మీడియా, టీవీ, సినిమా వీటికి సంబంధించిన ఏమీ లేకుండా ఒక రూమ్లో పడేస్తే ఆయన చచ్చిపోతాడు. 4 రోజులు చచ్చిపోతాడు. కానీ ఒకవేళ బతికి బయటకు వచ్చాడు అనుకోండి మనం చేస్తాం ఇక అందులో ఎక్స్పీరియన్స్లు వాటితో మళ్ళీ సినిమా తీసేస్తాం. వేస్తే చచ్చిపోవాలి. కానీ ఇదే ప్రశ్న ఆయన ఇంటర్వ్యూలో అడిగితే రివర్స్ చెప్పారు. అసలు ఏమి మొబైల్ అసలు అమ్మాయి వైన్ అన్ని దూరంగా పెట్టి రామ్ గోపాల్ వర్మ ఎలా ఉంటారంటే నేను ఉంటాను, హ్యాపీగా ఉంటాను. ఆర్జీవీని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి? నేను ఐ లివ్ ఇన్ మై మైండ్. నాకు ఒక ఎక్స్చేంజెస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు. సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్. నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను. ఇమాజినేషన్లో చెప్పడం ఈజీ, కష్టం. అంటే నాకు తెలిసింది నేను ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు. ఆయన అబ్జర్వ్ చేశాను, అన్నిసార్లు చూశాను కదా. ఎక్కువ ఉంటాడు. మేము ఛానల్లో అతనితో ఒక సినిమా 2 సినిమాలతో అసలు అతను మాట్లాడుకుంటూ ఓన్లీ మొబైల్లో చాటింగ్ తోటే సినిమా కంప్లీట్ చేశాము. ఫోటోషూట్ కూడా మేము కాన్సెప్ట్ ఏమైనా పంపితే తీపిచ్చి మళ్ళీ తను పంపించేవాడు. అంటే కలిసేది లేదు, మాట్లాడేది లేదు, జస్ట్ మెసేజ్ త్రూ 2-3 ఫిల్మ్స్ అలా చేశాం మేము. ఓకే. సో ఆయన ఎలా ఉంటుంది, ఏదైనా పని మెసేజ్ పెడతారు, ఐ వాంట్ దిస్ అని ఒక ఫోటో పంపించి ఇది ఆ మెసేజ్ మనం చూస్తాం. రియాక్ట్ అయినా అవ్వకపోయినా ఒక 1/2 అవర్ 1 అవర్ తర్వాత ఒక చిన్న క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఏంటి చూసావా చూడలేదా ఏంటి రియాక్ట్, ఓకే విల్ బి డన్ అంట. నేను అయిపోద్ది, ఆ రోజు వదిలేస్తారు. కాసేపు అయ్యాక మళ్ళీ క్వశ్చన్ మార్క్ లేకపోతే ఉట్టి స్పేస్ వస్తుంది. మెసేజ్లు అలా ఉంటాయి చిన్న చిన్నగా అవి కూడా. లేదు ఉండలేరండి ఆయన. ఫోను సినిమా టాపిక్, టీవీ చూడటానికి టీవీ అసలు అంటే మీడియాకి సంబంధించింది ఏం లేకపోతే ఉండలేరు ఆయన. కష్టం నాకు తెలిసి. ఆయన సింగిల్ వర్డ్లో మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు ఆర్జీవీని? ఆర్జీవీ అంతే, ఇంకేం చెప్తాం అంతే ఆర్జీవీ. మీరు ఎక్కువ మాట్లాడారు కాబట్టి చెప్పండి. ఆర్జీవీ సింగిల్ వర్డ్లో చెప్పాలంటే ఏమని చెప్తారు? సింగిల్ వర్డ్ మా సముద్రం ఉండాలి, సముద్రం ఓషన్. Hi, you are watching iDream Media. please subscribe for more videos.